తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పటి నుంచి జాతీయ పార్టీ అయినప్పుడు కూడా ఆర్య వయస్సులకి ప్రముఖ పాత్ర ఉంటుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత ట్రెజరర్ అయిన అతి పవర్ఫుల్ పోస్టు పార్టీ పెట్టిన 43 సంవత్సరాల నుంచి ఆర్య వయస్సులకే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో మంది మున్సిపల్ చైర్మన్ని ఆర్య వయస్సులు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని. మేము 43 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం. ఏ పదవులు ఆశించలేదు. 1 కోటి మంది సభ్యత్వం ఉండేటువంటి అతి పెద్ద ఆర్గనైజేషన్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరికి మాకేదో పదవులు వస్తాయి, మేము నిన్న మొన్న జెండా పట్టుకొని తిరిగాము, మాకు పదవులు రాలేదు అనేటువంటి అసంతృప్తి సహజం. ఈరోజు ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు అధిచేతుల్లో ఉన్నాయి కాబట్టి పెట్టడం, దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. మేము 43 సంవత్సరాల నుంచి జెండా మోసినా కానీ ఏ పదవి ఆశించలేదు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు, చేయి దాపలేదు. కనీసం ఒక కప్పు కాఫీ నీళ్ళు కూడా తాగిన పరిస్థితులు లేవు. 1 కోటి మంది ఉంటారు, అందరికీ పదవులు వస్తాయని మనం అనుకోవటం వీల్లేదు. సమర్థులైన వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నాకు నామినేటెడ్ పదవి రాలేదంటే ఎందుకు వస్తుంది? నేను 43 సంవత్సరాలు ఉన్నా పార్టీలో, చిన్నప్పటి నుంచి జెండా మోసా, మాకే పదవులు రాలేదే, మేమే రోజు పత్రికా ముఖంగా విమర్శించలేదే, ఏ రోజు సాటి ఎమ్మెల్యేని కానీ సాటి నాయకుడిని కానీ విమర్శిస్తూ పోతే పదవులు వస్తాయా? ఓపిక పట్టాలి. కొంతకాలం ఓపిక పడితే పదవులు వాటంతట అయ్యే వదిలిస్తాయి.